హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమే పార్ట్ 102తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని, నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని కానీ వాళ్ళు ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలని కానీ నీకెప్పుడు అనిపించలేదా అని అడుగుతారు అనుగారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ అసలు ఎక్కడని వెతుకుతాం, ఎవరని మనకి తెలుస్తుంది. నాన్నకు కూడా వాళ్ళు ఎవరన్నది తెలీదు. వాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ ఏమీ మన దగ్గర లేవు. ఇంకెలా వెతుకుతాం? పైగా నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానని తెలిస్తే మీరందరూ బాధపడతారు. అందుకే ఆలోచన వచ్చిన వెంటనే వదిలేస్తున్నాను. కానీ రెండు కోరికలున్నాయి. వాళ్ళని ఒక్కసారి చూడాలి అని, వాళ్ళని చంపిందెవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష వేయించాలని. కానీ నాకు అసలు ఏమీ తెలియదు కదా. అందుకే ఏమీ చేయలేక ఇలా నీ కోరిక నా మనవడు తీరుస్తాడులే అని మనసులో అనుకొని, సరే సరే పదండి ఇంక పడుకుందాం, చాలా టైం అయింది అని అంటారు అనుగారు. లోపలికి వెళ్ళిన అవని బెడ్ మీద వాలి, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది. ఆ కోరిక నెరవేరుతుందా? ఈ జన్మకి మిమ్మల్ని చూడగలుగుతానా అని కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? నా మనవడు గురించా అని నవ్వుతూ అడుగుతారు అనుగారు. నాకు ఇంకేం పనిలేదా? ఎప్పుడు ఆయన గారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటానా? నీకు ఈ మధ్య బాగా మాటలు ఎక్కువయ్యాయి ముసలి. మరి నీలాగా వేదాంతం వల్లిస్తూ సైలెంట్గా కూర్చోవడం నా వల్ల కాదు తల్లి. అయినా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇలా దీర్ఘంగా ఆలోచించడం కాదు. డ్రీమ్స్లో నా మానవుడితో డ్యూయెట్లు పాడుకోవాలి అని అల్లరిగా అంటున్న అను మాటలకి చిరుకోపంగా చూస్తూ, డ్యాన్స్ చేయొద్దా అని వెటకారంగా అడుగుతుంది అవని. అందుకే నేను నిన్న అనేది హాఫ్ నాలెడ్జ్ పిల్ల అని. డ్యూయెట్లు పాడుకునేటప్పుడు డ్యాన్సులు వేయాలి కదా మరి అంటారు. ఏం డ్యూయెట్ పాడుకోవాలో అది కూడా నువ్వే చెప్పు అంటుంది అవని. అన్నీ నేను చెప్తే నువ్వు చేసేదేముంది? నాకు పాటలు అంతగా రావులే మరి. ఈ మధ్య నువ్వు రోజు వింటున్నావు కదా నీ ఫ్రెండ్ కోసం, అందుకే అడిగాను అని అంటుంది అవని. ఈ టైంలో నా మనవడిని ఊహించుకుంటూ మంచి రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని హీరో హీరోయిన్ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకో. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా నిద్రపడుతుంది అని అంటారు అనుగారు. నువ్వు మా తాతయ్యను ఊహించుకొని రోజు ఊహల్లో అలాంటి డ్యాన్సులు చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది అవని. ఇప్పుడు ముసల్దానికి నాకెందుకులే ఆ డ్యాన్సులు. ఇప్పుడు ఓన్లీ నేను పాటలే వింటాను. నాకు నచ్చిన పాటలు పెట్టుకొని వింటాను. నువ్వు కూడా వింటానంటే విను అని మ్యూజిక్ ఆన్ చేస్తారు ఫోన్లో అనుగారు. నీకు కరెక్ట్గా వర్తిస్తుంది నా మనవన్ని ఊహించుకొని నువ్వు చెప్తున్నట్లుగా చెప్పుకో అని సాంగ్ ప్లే చేస్తారు అనుగారు. నువ్వు నువ్వు నువ్వే నువ్వు పాట ప్లే అవుతుంటే ఆ లిరిక్స్ వింటూ నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు అన్న లైన్ వస్తుంటే ఆ లైన్ వినగానే అవని తన గుండె మీద అభి చేసిన గాయం మీద చేయి వేసుకొని చిన్నగా నవ్వుకుంటూ మొదటిసారి ఆ పాటలో తనని అభిని ఊహించుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ పాటలో లీనం అయిపోతుంది అవని. రాత్రి 11 దాటాక భాను నుంచి ఫోన్ వస్తుంది అభికి. ఫోన్ లిఫ్ట్ చేసి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానక్క, ఏమన్నారు డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి అని అడుగుతాడు. నువ్వే మాట్లాడు అని ఫోన్ డాక్టర్కి ఇస్తుంది భాను. హలో డాక్టర్, రిపోర్ట్స్ చూశారు కదా, ఎలా ఉంది అని అడుగుతాడు అభి. ఆవిడికి వెంటనే ఆపరేషన్ చేయాలి అభిరామ్ గారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి, లేకపోతే ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. నేను ఇచ్చిన మెడిసిన్ మీరు తీసుకున్నారా అని అడుగుతాడు డాక్టర్. ఎస్ డాక్టర్, ఆ మెడిసిన్ తీసుకొని నిన్న టెస్టుల కోసం వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్ అక్కడ డాక్టర్తో ఇప్పించాం అని అంటాడు అభి. ఓకే అభిరామ్, ఆ టాబ్లెట్ డైలీ వేసుకోవాలి. దానివల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం తప్పుతుంది. నేను 10 డేస్లో అక్కడ ఉంటాను. నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇన్ఫామ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. హార్ట్ మనకి చాలా తొందరగా దొరకాలి.
ఒక నెల రోజుల వరకు ఆ టాబ్లెట్ వల్ల ఆవిడకి ఏం ప్రాబ్లం రాకపోవచ్చు. ఈ నెలలోపు ఆవిడకి సర్జరీ చేయడం చాలా మంచిది అని అంటారు డాక్టర్. ఓకే డాక్టర్. మీరు రాగానే ఏ రోజు చేయాలో ఆలోచించి చేద్దురు గాని. ఈలోపు నేను కూడా ఇక్కడ హార్ట్ కోసం ట్రై చేస్తాను అని అంటాడు అభి. ఓకే మిస్టర్ అభిరామ్. నేను వచ్చాక కలుస్తాను. ఈలోపు ఏదైనా అవసరమైతే డైరెక్ట్‌గా నా నెంబర్‌కి మీరు కాల్ చేయండి. నా నెంబర్ నేనిప్పుడు మీకు సెండ్ చేస్తాను అని చెబుతారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని అంటాడు అభి. ఫోన్ భాను తీసుకుని, విన్నావు కదా అభి? చాలా తొందరగా చేయాలి మరి. ఏం ఆలోచించుకుంటున్నావు? అక్కడే చేయిస్తావా? డాక్టర్ మాటలను బట్టి అక్కడే అని అంటున్నారు కదా అని అడుగుతుంది భాను. ఆవిడకిప్పుడు పాస్పోర్ట్ కూడా లేదక్కా. ఎంత నేను ప్రాసెస్ త్వరగా చేయించినా ఇప్పుడిప్పుడంటే ప్రయాణం కష్టమే. ఎందుకు ఏమిటి అని ఆవిడ ప్రశ్నలతో చంపేస్తారు. పైగా మేడంకి డౌట్ వస్తుంది. అందుకే డాక్టర్ ఎలాగో ఇక్కడికే వస్తున్నారు గనక ఇక్కడే చేయిస్తాను. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలక్క. అవని ఎవరో కాదు అని జరిగింది మొత్తం చెప్తాడు అభి. అరెవా, ఎంత మంచి న్యూస్ చెప్పా. అంతే అభి, రాసిపెట్టుంటే ఎంత దూరం వెళ్ళిపోయినా ఏదో ఒక విధంగా మన దగ్గరికే చేరుతారు వాళ్ళు. నిజంగా మీ జీవితం ఒక స్టోరీలా రాయొచ్చు, లేదా సినిమా తీయొచ్చు. తర్వాత అది కూడా ఆలోచించు అని టీజింగ్గా అంటుంది భాను. నువ్వు కూడానా అక్క అని నవ్వుతాడు అభి. అసలు అదంతా కాదు గాని, అవని గురించి మొత్తం నీకు తెలుసని, తానే నువ్వు వెతికిన అవని అని నీకెప్పుడో తెలుసని, తనకు తెలిసిన రోజు తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు తన రియాక్షన్ ఎలా ఉంటుందో, అంతా తెలిసి తనతో నువ్వు ఆడుకున్నావని తెలిస్తే తను నిన్ను ఏం చేస్తుందో అని చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు అంటుంది నవ్వుతూ. పెళ్ళికి నిన్ను రమ్మందామనుకుంటే ప్రెజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదక్క. డెఫినెట్గా నేను అనుకున్న పని కరెక్ట్గా జరిగితే పెళ్ళికి నువ్వు కూడా వస్తావు ఇక్కడికి అని అంటాడు అభి. లేదభి, ప్రెజెంట్ భవికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఈ టైంలో జర్నీ అస్సలు వద్దన్నారు డాక్టర్. ఏం పర్లేదు, మేం లైవ్ చూస్తాంలే. ఇప్పుడైతే నేను రాలేను. మ్యారేజ్ అయ్యాక మీరే ఇక్కడికి రండి అంటుంది భాను. ఓకే అక్క, భవితో మాట్లాడడం అవలేదు. వీలైతే రేపు చేస్తాను అని హాయ్ అక్క అంటూ ఫోన్ కట్ చేస్తాడు అభి. నెలలోపంటే ముందు మా పెళ్ళైపోతే వెంటనే తనని ఆపరేషన్కి రెడీ చేయాలి. అప్పుడే మేడంకి ఒక్కొక్కటి రివీల్ చేయడం బెస్ట్. అదే కరెక్ట్ అనుకొని అభి పడుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్కి అవని వెళ్తుంటే నవీన్ మనిషి ఫాలో అవ్వడం, సెక్యూరిటీ గమనిస్తుంది. ఎప్పటికప్పుడు అభికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఆ రోజంతా నవీన్ మనిషి అవని ఏ రూట్లో వెళ్తుంది, ఏ టైంకి బయటకు వస్తుంది అనేది మొత్తం నవీన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ రోజంతా అభి అవనితో పెద్దగా మాట్లాడాడు. రేపు నా పుట్టినరోజని బాస్కి తెలుసా? తెలియదులే, సర్టిఫికెట్స్లో వేరేగా ఉంది కదా, తెలియకపోవడమే మంచిది అనుకుంటుంది అవని. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి 12 గంటలకి అవని దగ్గరికి వెళ్ళాలని మనసు పీకుతున్నా ఈ ఒక్క సంవత్సరానికి తప్పదులే అని ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు అభి. అప్పటికింకా మెలకుగానే ఉన్న అవని ఈ టైంలో నాకెవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అభి గొంతు మార్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అని ఫస్ట్ విషెస్ తానే చెప్పాలన్న కోరికతో చెప్తాడు. ఆ మాట వినగానే నా పుట్టినరోజు అని ఎవరికి తెలుసు, అసలు ఎవరతను అని ఆలోచనలో పడుతుంది. నేనెవరు ఏంటి అని ఆలోచించకండి. మిమ్మల్ని ఆరాధించే ఒక ప్రేమికుడిని. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పిచ్చివాడిని అని చెప్పి ఇప్పుడే మీ నిర్ణయం చెప్పొద్దులేండి. బాగా ఆలోచించుకోండి మేడం. మళ్ళీ నేను మీ నెక్స్ట్ పుట్టినరోజుకి ఫోన్ చేస్తాను. అప్పుడు చెప్పండి మీ నిర్ణయం. ఈ సంవత్సరం అంతా ఆలోచించండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. అభి మాటలన్నీ విన్నాక, ఎవరయ్యా బాబు నువ్వు? అసలు నా పుట్టినరోజని నీకెలా తెలిసింది? నువ్వు నాకంటే ఎక్కువ పిచ్చోళ్ళలో ఉన్నావు. వచ్చే సంవత్సరం చెప్పాలా? అప్పటికి నాకు పెళ్ళైపోయి అన్నీ బాగుంటే పిల్లోడినో కానీ స్థితిలో ఉంటా. ఎవడో పిచ్చివాడు అనుకుంటా అని అనుకుంటుంది.
ఫోన్ కట్ చేసిన అభి నవ్వుకుంటూ, ఉదయాన్నే షాక్కి రెడీగా ఉండు మేడం అనుకుని తెల్లారి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అభి. కేక్ కటింగ్ అదేమీ వద్దని అవని ముందే చెప్పడంతో అప్పటి వరకు హాల్లో విష్ చేయడానికి మెలకువతో కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అవని దగ్గరికి వచ్చి విష్ చేస్తారు. పార్వతి గారు స్వీట్ నోట్లో పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే 9 కల్లా రెడీ అవుతారు అభి ఫ్యామిలీ. ప్రభాకర్ చేస్తున్న స్పై గురించి ముందే హర్ష గారికి చెప్పడంతో ఇప్పుడు మరి ఎలా మేనేజ్ చేస్తావు అభి అని అడుగుతారు హర్ష గారు. ఏముంది, ఎప్పుడులాగే వాడిని డైవర్ట్ చేసుకోవడమే, చేసుకొని వెళ్ళిపోవడమే. వాడు చేసే స్పై అంతా నేను ఎవరన్నా అమ్మాయితో మాట్లాడుతున్నానా అని. నా లైఫ్లో అమ్మాయి ఉంటే బెదిరించి పంపించాలని కోరిక. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఫాలో అయ్యి వచ్చినా మనం ఎవరింటికి వెళ్ళాము అక్కడ కనుక్కోవడం కష్టమే. కానీ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే వాడిని డైవర్ట్ చేసి పంపించేయడమే అని అంటాడు అభి. అందరూ బయలుదేరుతారు కారులో. వినయ్ డైరెక్ట్గా అటే వస్తానండంతో అదే మంచిదని అభి కూడా ఓకే అంటాడు. అనుకున్నట్టుగానే ప్రభాకర్ మనిషిని డైవర్ట్ చేసి సక్సెస్ఫుల్గా వేరే రూట్కి వచ్చేస్తారు అభి వాళ్ళు. ఉదయాన్నే లేచిన అవని తలారా స్నానం చేసి గుడికి వెళ్ళి వస్తుంది. అందరూ అవనిని ఇంకోసారి విష్ చేస్తారు. అదే రోజు తన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కావడంతో కొద్దిగా కష్టంగానే ఉంది ఇలా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం. అందుకే అభి ఈరోజు పెట్టాడు ఎంగేజ్మెంట్ని. ఈరోజు గుర్తు రాగానే సంతోషంగా ఉండాలి తాను ఎప్పటికీ అని అభి ప్లాన్. వాళ్ళు బయలుదేరిపోయారంట అని చెబుతారు అనుగారు. అప్పటికే అన్నీ రెడీగా ఉంచుతారు పార్వతీ గారు. ఎక్కువ పనులు చేయొద్దంటే ఎందుకంత హైరాణ పడుతున్నావమ్మా అని చిన్నగా గసురుతుంది అవని. నేనేం చేయట్లేదు లేరా, అన్నీ సర్దుతున్నానంతే అని సంతోషంగా చెబుతారు. అసలు ఊరికే మాట్లాడడానికి వస్తుంటే ఇంత హంగామా ఎందుకు అని అంటుంది. నీకు తర్వాత తెలుస్తుందిలే అని. రాజారాం అంకుల్ వాళ్ళు ఇంకా రాలేదేంటి, ఒక్కసారి ఫోన్ చేయి అంటారు పార్వతి. అప్పుడే వాళ్ళు లోపలికి వస్తూ వచ్చేసామమ్మా అంటారు. వాళ్ళందరి మొహాలలో ఆనందం చూసి మీ కడుపున పుట్టకపోయినా నా కోసం మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు. ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాను, అందుకే దేవుడు కన్న తల్లిదండ్రుల్ని దూరం చేసిన మీలాంటి గొప్ప తల్లిదండ్రుల్ని ఇచ్చాడు నాకు అని అనుకుంటూ, మీ ఆనందాన్ని నేను దూరం చేయాలనుకోవడం లేదు. నా పెళ్ళే మీకు ఆనందం ఇస్తే తప్పకుండా అది జరుగుతుంది అని అనుకుంటుంది అవని. అభి కారు అవని వాళ్ళ అపార్ట్మెంట్ సెల్లార్లోకి ఎంటర్ అవుతుంది. అభి కారు మార్చడం వల్ల అది ఎవరి కారు అన్నది నవీన్ మనిషికి అర్థం కాలేదు. అపార్ట్మెంట్లో ఎవరో వచ్చి ఉంటారులే అని లైట్ తీసుకుంటాడు. అందుకోసమే అభి తన కారుని మార్చేస్తాడు. అభి వాళ్ళు వచ్చేసరికి వినయ్ వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. అందరూ కలిసి పైకి వెళ్తారు. డోర్ తీసే ఉండడంతో అందరూ ఒకేసారి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. అభి ఫ్యామిలీ ఒక్కటే వస్తుందనుకుంటే వినయ్ ఫ్యామిలీ కూడా రావడం అవనికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆరు అభిని వినయ్ని చూడగానే ఎక్కడో చూశానే వీళ్ళని అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తొందరగా గుర్తురాదు ఆరుకి. వాడు ఆలోచించడం చూసి అభి వినయ్ నవ్వుకుంటారు. సుచిత్ర గారు అవని ఎదురుగా వచ్చి చాలా బాగున్నావు అవని ఈ చీరలో అని అంటూ అవని చేతులు పట్టుకొని పెళ్లి కొప్పుకున్నావంట కదా, అందుకే ఇవాళ నిశ్చితార్థం చేసేద్దామని అనుకుంటున్నాం అని చెబుతారు సుచిత్ర. ఆ మాట వినగానే నిశ్చితార్థమా అని షాక్గా అడుగుతుంది అవని. అవును, పెళ్లి కొప్పుకున్నావు కదా, అందుకే నిశ్చితార్థం చేసేద్దామని ఇవాళ మంచి రోజని చెప్పారు పంతులు గారు, అందుకే అన్నీ రెడీ చేసుకొని వచ్చాం అని సింపుల్గా చెప్తారు సుచిత్ర. కానీ నేను మీతో మాట్లాడాలి అని అంటుంది అవని. నువ్వేం మాట్లాడాలనుకున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో మాకు అర్థమైంది అవని. నువ్వు నీ ఫ్యామిలీ గురించి కదా ఆలోచిస్తున్నావు. నీ ఇష్టం, పెళ్ళయ్యాక నువ్వు ఎలా వాళ్ళని చూసుకోవాలనుకుంటే అలా చూసుకో, మాకేమీ అభ్యంతరం లేదు. అసలు వీళ్ళందరినీ కూడా మన ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అని
నవ్వుతూ అంటారు సుచిత్ర. తన మనసులో మాటలన్నీ సుచిత్ర గారు చెప్పేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది అవని. నేను ఆడదానినే అవని. నువ్వున్న పరిస్థితుల్లో నీలాగే ఆలోచిస్తాను నేనైనా. అందుకే అలా చెప్పాను. నువ్వు చెప్పాలనుకుంటుంది అదే కదా అని అడుగుతారు సుచిత్ర. అవును అన్నట్లు తల ఊపుతుంది అవని. చెప్పాను కదా, నువ్వు ఉద్యోగం చేసుకుంటావో ఏం చేసుకుంటావో నాకు అనవసరం. నీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావో మాకు అనవసరం. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. మేం కూడా నీకు హెల్ప్ చేస్తాం అని అంటూ ఇంకేమన్నా చెప్పాల్సిందుందా అని అడుగుతారు. అంత స్పష్టంగా చెప్పాక ఇంకేం అడుగుతుంది? ఏమీ లేదని తల అడ్డంగా ఊపుతుంది అవని. అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. మంచి సమయం చెప్పారు పంతులు గారు. మీ నాన్నగారి హెల్త్ గురించి ఆలోచించి సింపుల్గా నిశ్చితార్థం అనుకున్నాము. అలా అని సింపుల్గా చేస్తున్నామని ఏమనుకోకు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మీ ఇద్దరిని చూస్తూ ఆశీర్వదిస్తున్నారు అని అంటారు సుచిత్ర గారు. ఆవిడేమన్నారు అర్థం కాకపోయినా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు అని అడుగుతుంది అవని. కొన్ని పనులు తొందరగానే చేయాలి. ఆలస్యం అయ్యే కొద్దీ మార్పులు జరగవచ్చు. అయినా మీ పేరు ఫలాల మీద ముహూర్తాలు త్వరగానే కుదిరాయి. అందుకే ఇవాళ చేయాలనుకుంటున్నాం అని టైం అవడంతో పంతులు గారు చెప్పినట్టు ఇరువురు కుటుంబాలు అభి అవనితో కూర్చొని తాంబూలాలు మార్చుకుంటారు. వచ్చిన దగ్గర నుంచి అభి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవనిని అలా చూస్తూ ఉండిపోయాడు. తన పుట్టినరోజని ఇంకా వాళ్ళకెవరూ చెప్పలేదు అనుకుంటుంది అవని. ఇరువురు తాంబూలం మార్చుకున్నాక రింగ్స్ మార్చుకోమని చెప్తారు పంతులు గారు. రింగ్స్ అనగానే అప్పుడు గుర్తొస్తుంది అవనికి, రింగ్ తీసుకోలేదు కదా అని. అవని, రింగ్ మేము తీసుకొని వచ్చాం. అసలు ఈరోజు నిశ్చితార్థమని నిన్నే చెప్పాం మీ ఇంట్లో. నీకు చెప్పొద్దన్నాం. సర్ప్రైజ్గా చెబుదామన్నాను. అందుకే వాళ్ళు నీకు ఏమీ చెప్పలేదు. నిన్న మీ నాయనమ్మ రింగుకి సరిపడా నా అకౌంట్కి డబ్బులు వేశారు. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళా చీర కట్టుకుంట్రా అని చెబుతారు సుచిత్ర గారు. పళ్ళెంలో చీరతో పాటు నగల బాక్సులు కూడా ఉండడం చూసి, ఇవన్నీ ఎందుకు మేడం అంటుంది. మేం మా కోడలికి ఇచ్చుకుంటున్నది. వద్దనడానికి నీకు రూల్ లేదు. వెళ్ళు వెళ్ళు, త్వరగా రెడీ అవ్, ముహూర్తం దాటిపోతుంది అని అంటారు సుచిత్ర గారు. వేరే రూమ్లోకి అభి కూడా వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాడు. అవని కూడా రెడీ అయి రాగానే ఇద్దరి చేతికి రింగ్స్ ఇస్తారు మార్చుకోమని. అభి చేతిలోకి రింగ్ తీసుకొని అవని చేతి కోసం చెయ్యి చాపుతాడు. అభి వైపు చూస్తూ చెయ్యి ముందుకు పెడుతుంది. ఆ చేతిని తన చేతిలోకి తీసుకొని ఉంగరం పెడుతూ జన్మదిన శుభాకాంక్షలు అవ్వని అని చెబుతాడు. ఆ మాట వినగానే షాక్గా అభి వైపు చూస్తుంది. అవనికి దగ్గరగా వచ్చి నుదుటి మీద ముద్దు పెడుతూ, మరీ అంత షాక్ అవ్వకు, ఇంకా నీకు చాలా షాక్లు ఇవ్వబోతున్నాను ఇవాళ అని అంటాడు అభి. ఇంకా షాకులా అని ఆలోచిస్తూ ఉండగానే అవని, రింగు పెట్టమ్మా అని అంటారు సుచిత్ర. తన వాళ్ళందరి వైపు చూస్తుంది అవని. అందరి మొహాలలో కనిపిస్తున్న ఆనందం చూసి ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చి అభి వైపు చూస్తూ అభి చేతికి ఉంగరం పెడుతుంది. అప్పుడు అందరూ అవనిని విష్ చేస్తారు. వినయ్ కిందకు వెళ్ళి కారులో ఉన్న కేక్ తెస్తాడు. కేక్ కట్ చేయి అవని అనగానే ఇష్టం లేకపోయినా తన గురించి ఇప్పుడు చెప్పడం ఎందుకని ఇష్టంగానే కట్ చేస్తుంది. మొదటి పీస్ వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి పెడుతుంటే, ముందు అబ్బాయికి పెట్టమ్మా అంటారు ఆయన. పర్లేదు మావయ్య గారు, ముందు మీరే అని అంటాడు అభి. అందరికీ పెడుతుంది. తర్వాత అభి నోట్లో కేక్ పెడుతుంటే అవని చెయ్యి వణుకుతుంది. అభి నవ్వుకుంటూ తన వేళ్ళని కూడా సైలెంట్గా లీక్ చేస్తాడు. అవని చెయ్యి తీసి తడబడుతుంటే వెంటనే అభి, నీ పుట్టినరోజు సందర్భంగా ఇది నా గిఫ్ట్ అని గిఫ్ట్ ప్యాక్ ఇస్తాడు. దానిని అందుకొని అలాగే పట్టుకొని చూస్తూ ఉంటే, ఓపెన్ చేయి, ఏముందో తెలుస్తుంది అని అభి నవ్వుతూ చెబుతాడు. అది ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది అవని. కథ
కొనసాగుతుంది. ఈరోజు చాలా పెద్ద అప్డేటే ఇచ్చేసాను కదా! నిశ్చితార్థం సింపుల్‌గా చేసేసాను. ఎందుకంటే ఇక అవని చుట్టూ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిశ్చితార్థం సింపుల్‌గా అయిపోయింది. పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేద్దాం అంతా బాగుంటే. ఒక పక్క ప్రభాకర్ స్పై చేస్తున్నాడు. ఇంకో పక్క ముఖేష్ మనుషులు అవని కోసం వెతుకుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి.